రజతోత్సవ సభ విజయవంతమైందని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పార్టీలో కొత్త ఉత్సాహం నింపిందని అన్నారు. సభ సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ రవిచంద్రతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పద్ధతి అవుతుంది. మరోవైపున ఆ ఉద్యమంతో ఒక పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు కూడా ప్రభుత్వాన్ని పాలించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఆయన ఆధ్వర్యంలోనే టోటల్గా ఒక 20 సంవత్సరాల రజతోత్సవ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగింది ఎలకతుర్తిలో. మొత్తానికి దీనికి సంబంధించి అసలు ఎలాంటి అక్కడ జరిగినటువంటి సభ సక్సెస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి అసలు కేసీఆర్ అంటే ప్రజలకు ఎలాంటి ఒక మార్గం చూపే విధంగా అడుగులేశారనే దానికి సంబంధించి మొత్తం మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మనతో పాటు మనం మాట్లాడుతుందాం. సార్ నమస్కారం. జనరల్గా ఇప్పటికే రజతోత్సవ జూబ్లీ జరిగింది. ఒకవైపులా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. అనేక రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడింది. అనేక మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణకు 10 సంవత్సరాల తర్వాత అంటే అధికారం అనుభవించిన తర్వాత మరలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉంది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఒకవైపున ఈ 25 సంవత్సరాలు రజతోత్సవ సభను ఘనంగా చేసినట్టేనది దాన్ని చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అంతా? ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనైతే ఖచ్చితంగా మాకు ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ఎక్కువగానే వచ్చారు. నేను చూసినటువంటి భద్రాద్రి కొత్తగూడెం 5 నియోజకవర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గాల్లో 10కి 10 నియోజకవర్గాల్లో అత్యధికంగా తరలివచ్చారు. సభ చరిత్రలో ఒక హిస్టరీ క్రియేట్ చేసే చరిత్ర ఒక సిస్టమేటిక్గా బ్రహ్మాండంగా సాగింది. కేసీఆర్ గారి స్పీచ్ ప్రజలకు ఒక ధైర్యాన్ని నింపడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఒక ఉత్తేజాన్ని నింపి ఫుల్ జోష్లో ఉన్నది ఇప్పుడు పార్టీ. మొత్తానికైతే కేసీఆర్ చెప్పిందే చెప్తా ఉన్నారు తప్ప కొత్తగా ఏదైనా చెప్తారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఆయన కోసం అంటే ఆయన స్పీచ్ కోసం ఎదురు చూసిన నేపథ్యంలోనూ చివరకు పసలేని ప్రసంగం ఉన్నట్టుగా ఉందని చెప్పిన వాయిస్ వినపడుతుంది. ఎలా ఉంటుంది చూస్తే? తప్పండి, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా జోష్ నింపారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇచ్చిన హామీలను ఎన్ని ఏకరు పెట్టారు, అన్ని ఫెయిల్ అయినాయి అనేది ప్రజల ముందు పెడితే ప్రజలు తిరస్కరించారు, చప్పట్లు కొట్టారు, ధన్యవాదాలు చెప్పారు. కేరింతలు ఎక్కడికక్కడ ఒక్కసారి హోరున లక్షలాది మంది ఒక దిక్కున జమ అయితే ఎట్లుంటుంది ఆ సభ చూశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో జోష్ నింపారు కేసీఆర్ గారు. చాలా ఉత్తేజభరితంగా సాగింది. అంతకంటే ఇంకా చెప్పగానంటే లాంగ్వేజ్ తిట్టాలని కాదు, తిట్టడం రాదని కాదు, కానీ అట్లాంటి వద్దని చెప్పేసి చాలా నీట్గా ప్రశాంతంగా మాట్లాడారు. సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మా సభ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే అలవిగానే హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళలో ఒక జలక్ మొదలైపోయింది. అంటే వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ సమేతం మొత్తం కూడా మన సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి స్పష్టంగా నమస్కరించిన నేపథ్యం అవుతుంది. కానీ తర్వాత అనూహ్యంగా మళ్ళీ ఇదంతా ఉద్యమ పార్టీగా మళ్ళీ తెరకెక్కడం, ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా చూసుకుంటే మరి ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ నేతలనే మాకు ప్రధాన శత్రువు అని చెప్పడం ఎలా చూడొచ్చు దీన్ని? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యం ముందు ఏ పార్టీతోనైనా కలిసి ఒకటే ఒక విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం నేను గొంగలి పురుగునైనా ముద్దాడుతానని చెప్పారు. అదొక్కటే దానికి ఉదాహరణ. రాష్ట్రాన్ని ఎలా అయితే సాధించుకోవాలో అలా ఎప్పుడు ఎవరితో కలిసి ఉండాలో అట్లా ఖచ్చితంగా దాని రాజకీయ చతురతతోని మాత్రమే తెలంగాణ సాధ్యమైంది తప్ప అక్కడ దాకా ఖచ్చితంగా ప్రయాణం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇది ఉద్యమ పార్టీ, రాజకీయ ఉద్యమ పార్టీ, ఉద్యమం చేసాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎలా నిలబెట్టుకోవాలో, మంచి పొజిషన్కి ఎలా తెచ్చుకోవాలో ఎప్పటికప్పుడు తను ఆలోచన విధానం మార్చుకుంటూ తెలంగాణను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో మాత్రమే చేసిందే. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి యథార్థం, అది ఖచ్చితమైన చర్య. కాంగ్రెస్ పార్టీ మాత్రం నిన్న రజతోత్సవ సభ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు, ఎలాంటి ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బంది కూడా పెట్టలేదు. కానీ రాహుల్ గాంధీ సభ మాత్రం జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా వరకు అడుగడుగున ఆంక్షలు పెట్టారు. కానీ మేము అలాంటి పెట్టకుండానే సభకు ప్రత్యేక బస్సులు కూడా అరేంజ్ చేశామంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వాహనాలు కూడా పర్మిషన్ నార్మల్ అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసినా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ముందుగా సభ సక్సెస్ అయింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. అందరం మా పార్టీ కార్యకర్తలందరూ జోష్లో ఉన్నారు, ఎక్కడోళ్ళెక్కడ ఉత్సాహంగా ఉన్నారు. వారందరూ నిజానికి మేమందరం కూడా కష్టపడి అక్కడికి ఎండలో పోతే ప్రకృతి కూడా దేవుడు కూడా కరుణించాడు మా పార్టీ మీటింగ్ కోసం. 45-44 ఉన్నటువంటి టెంపరేచర్ నిన్న 35-36 ఉందంటే దేవుడు కూడా కరుణించాడు. కాబట్టి ఇది ఒక అత్యద్భుతమైన సంఘటన, బ్రహ్మాండంగా సాగిపోయింది.
చిన్న చిన్న ఇక్కడక్కడ ఆర్టీఏలు వాళ్ళు స్కూల్ బస్సులను వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆపారు కూడా కొన్ని, పిన్నపాక దగ్గర, సత్తుపల్లి దగ్గర, అశ్వరాపేట దగ్గర కొన్ని ఆపారు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాకు సహకరించిన ఆర్టీసీ యాజమాన్యానికి, మాకు సహకరించిన ఉద్యోగస్తులకు కూడా మేము థ్యాంక్స్ చెప్తాము. అని ఈ మీటింగ్ నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి అక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ కానీ అధికారులు, పోలీసులు కూడా మాకు సాయం చేశారు. అక్కడ మీటింగ్ ప్లేస్లో మాత్రం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. దాదాపు 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని లక్షల మంది కూడా మీటింగ్ రాలేకపోయారు. ఇది ఆర్టీసీ బస్సులు సమకూర్చిన ఆర్టీసీ యాజమాన్యం కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలిపాము. సభకు సంబంధించి సక్సెస్ అయిపోయింది. మరోవైపున అంతా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలు మొత్తం కూడా ఒక వర్క్గా, అంటే ఒక కూటమిగా, ఒక టీం వర్క్గా చేసుకుంటూ ముందుకెళ్తానే పద్ధతి ఉందని చెప్తున్నారు వద్దిరాజు రవిచంద్ర. ఇది కొంత చెప్పాల్సి సంపత్తో